జోహార్ అప్పయ్య గారు, జోహార్ అప్పయ్య గారు, జోహార్ అప్పయ్య గారు, అప్పయ్య గారి ఆశయాల్ని, అప్పయ్య గారి ఆశయాల్ని, అప్పయ్య గారి ఆశయాల్ని కొనసాగిద్దాం. అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఒక నాయకుడు బ్రతుకున్నప్పుడు వీరుడు శూరుడు లేకపోతే ఇంకోటి అని పోవటం వేరు. ఆయన మరణానంతరం ఆయన వేసినటువంటి బాటలు, ఆయన చూపినటువంటి అడుగుజాడల్లో నడవగలగడం, ఇంతమంది అభిమానగణాన్ని సంపాదించుకోవటం దొరగారు లాంటి వ్యక్తితో చెల్లిందని నేనైతే చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను. శ్రీశేషులు శ్రీ హనుమంత అప్పయ్య దొరగారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి దొరగారి అభిమానులు 50 మందికి కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తాము. అలాగే దొరగారి కుటుంబ సభ్యులు శ్రీ వెంకట్రావు దొరగారు, అలాగే రామ్మోహన్ దొరగారు, గ్రామం నుంచి విచ్చేసినటువంటి ఆయన బంధువులు, మీడియా మిత్రులు, మీకు అందరికీ కూడా పేరున ఆయనకి ఫ్యామిలీ కన్సల్టెంట్గా ఉండేవాడిని. అది యాజ్ ఏ మెడికల్గానే ఆయనతో నాకు ఉన్నటువంటి మేజర్ ఇంట్రాక్షన్. ఎప్పుడైనా ముఖ్యమైనటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఆయనే సరదాగా, బాబు పలానా రకంగా ఆ టైంలో పార్లమెంట్లో జరిగింది, లేకపోతే ఆ టైంలో అసెంబ్లీలో జరిగింది అని చెప్పేవారు. నాకు పెద్దగా వరకు ఎక్కేది కదా టైం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను అక్కడ చూసేవాడు. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం, నన్ను చేపట్టుకొని దొరగారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకుని వెళ్ళడం మీకు అందరికీ కూడా తెలుసు. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికి ఏదైనా రాజకీయంగా ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చింది, పొలిటికల్గా ఏదైనా ఒక ఛాలెంజింగ్ ఇష్యూ వస్తే చూసుకుందామని కూర్చున్నప్పుడు ప్రధానంగా మాట్లాడే మాట, సార్ గతంలో దొరగారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే ఎన్నికైంది, లేకపోతే ఈ రకమైనటువంటి సమస్య వచ్చింది, ఈ రకంగా స్టేషన్లో ఇబ్బంది వచ్చింది, ఈ రకంగా కలెక్టర్ దగ్గర ఇబ్బంది వచ్చింది, ఈ రకంగా ప్రభుత్వంలో ఇబ్బంది వచ్చిందని చెప్పి అప్పటి అనుభవాల్ని ఇప్పటికీ కూడా పాఠాలుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ హనుమంతు అప్పయ్య దొరగారు అని చెప్పి సందర్భంగా మనమందరూ ఇక్కడ అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన జయంతి జరుపుకుంటున్నటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అప్పయ్య గారు తదుపరి భారతదేశంలో అత్యున్నత శాసనసభ అయిన పార్లమెంట్లో అడుగుపెట్టి ఎంపీగా మేధస్సును ఉపయోగించి మరి ఆ రోజుల్లో మరి అనేక